ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో హమాస్ చిన్నాభిన్నమైంది. మరోవైపు హమాస్ ముష్కరులు దాక్కున్న గాజా నగరం ఇజ్రాయెల్ దాడులతో మరుభూమిగా మారిపోయింది. రఫా నగరంలో వేలాది మంది సాధారణ ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతూ ఉండడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కాగా హమాస్ చేతిలో బందీలను వదిలేసేలా ఇజ్రాయెల్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ హమాస్ వెనక్కి తగ్గట్లేదు. అయితే ఇప్పుడు బందీలనే రక్షణ కవచంగా వాడుకునేందుకు హమాస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 3 రోజుల క్రితం 4 బందీలు హమాస్ చెర నుంచి విముక్తి పొందారు. అయితే సెంట్రల్ గాజాలో ఈ 4 బందీలను విడుదల చేయటం కోసం ఇజ్రాయెల్ విధ్వంసాన్ని సృష్టించింది. ఈ ఆపరేషన్లో ఏకంగా 274 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. దాదాపు 700 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉండడం విషాదకరం. ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్లలో స్థానికంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన క్రమంలో హమాస్ నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తమపై దాడి చేసేందుకు టెల్ అవీవ్ దళాలు ముందుకు చొచ్చుకొస్తున్నట్లు తెలిస్తే రెండో ఆలోచన లేకుండా తమ చెరలో ఉన్న బందీలను కాల్చివేయాలని తమ దళాలకు అగ్రనేతల నుంచి ఆదేశాలొచ్చినట్టు తెలుస్తోంది. ఈ హెచ్చరికలతో ఇకపై ఇజ్రాయెల్ సైన్యాలు ఎలాంటి ప్రణాళికలు వేస్తాయో వేచి చూడాలి. గతేడాది అక్టోబర్లో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలోనే దాదాపు 250 మందిని కిడ్నాప్ చేసి గాజాకు తరలించారు. నవంబర్లో ఇరు పక్షాల నడుమ కాల్పుల విరమణ సమయంలో కొంతమందిని విడిచిపెట్టారు. ఇంకా 120 మంది హమాస్ చెరలో ఉన్నారు అని ఇజ్రాయెల్ చెబుతోంది. వారిని గాజాలోని జనసమ్మర్ధ ప్రదేశాలు, సొరంగాల్లో ఉంచినట్లు సమాచారం. దీంతో వారిని కాపాడడం టెల్ అవీవ్కు సవాల్గా మారుతోంది. వారిని గుర్తించేందుకు డ్రోన్లు, శాటిలైట్లు వంటి వాటితో ఇజ్రాయెల్, అమెరికా నిఘా విభాగాలు, మిలిటరీ నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు తాము గాజాలో కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే హమాస్ వెల్లడించింది. ఈ ఘర్షణకు శాశ్వత ముగింపు ఉండాలని షరతు విధించింది. దీన్ని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తిరస్కరిస్తోంది.